గోషామహల్ స్టేడియాన్ని సందర్శించారు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూర్శెట్టి. నూతన ఉస్మానియా హాస్పిటల్ కట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గోషామహల్ స్టేడియాన్ని సందర్శించారు. ఎంత ఏరియా ఉంది, ఎక్కడ ఏ భవనం కట్టాలని పరిశీలించారు. ఉస్మానియా హాస్పిటల్ కట్టినప్పటి నుండి 100 ఏళ్ల వరకు ఉండేటట్టు ప్రతిపాదన తయారు చేసి ముఖ్యమంత్రికి అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. గోషామహల్ స్టేడియంతో పాటు చుట్టూ పక్కన రోడ్లను కూడా కలెక్టర్ పరిశీలించారు. ఇక్కడ రోడ్లను ఎంత పెద్దది చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే దానిపై కూడా ప్రత్యేక దృష్టి సారించి నూతన ఉస్మానియా భవనాన్ని కడతామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేడు ఇక్కడ గోషామహల్ స్టేడియంలో ప్రభుత్వం ఏదైతే డిసైడ్ చేసిందో ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని ఇక్కడ కొత్తగా కట్టే విధంగా ఏర్పాట్లు చేయడానికి విధంగా ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏరియా ఎంత ఉంది, ఇవన్నీ ఇన్స్పెక్షన్ చేయడానికి రావడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ టోటల్ మనకి ఎంత ఏరియా ఉంది, ఉన్న ఏరియాలో ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఏమేమి ఎక్కడెక్కడ మనము ఏ కాంప్లెక్స్ ఓపీ బ్లాక్ కానివ్వండి, దాని తర్వాత ఎమర్జెన్సీ కానివ్వండి, క్యాజువాలిటీ కానివ్వండి, ఏవైతే ఉస్మానియా ఇక్కడికి రావాల్సి ఉంటుందో అది వచ్చే 100 సంవత్సరాలకి సరిపడా ఉండే విధంగా హాస్పిటల్ నిర్మిద్దామనేది ప్రభుత్వం ఉద్దేశం.